మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అమరావతికి సంబంధించి నారాయణ గారు చేసినటువంటి కామెంట్స్ చూసుకుంటే అప్పులైతే తీసుకొస్తున్నారు ప్రపంచ బ్యాంక్ నుంచి. గతంలో కేంద్రం గ్రాంట్గా ఇస్తుంది, 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాల ప్రోగ్రాం పెట్టారు పార్లమెంట్లో బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టగానే. కానీ ఇప్పుడేమో ఆ అప్పుకి ప్రజలకి సంబంధం లేదు, ఆ డబ్బులతో రాజధానిని డెవలప్ చేసి దాంతో వచ్చిన డబ్బులతోనే అప్పు రుణాలు చెల్లిస్తాము అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఎవరికి చెప్తారు ఈ పెట్టకథలు? ఏమనుకుంటారు అసలు? నాకు అర్థం కావట్లే. చదివేస్తే ఉన్నమతి పోయిందంటే ఇదే. ఎందుకంటే సార్, మీరు అడిగిన ప్రశ్నే తప్పు. ఎందుకంటే ఆ రోజు బడ్జెట్స్లో మనకి 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి కానీ ఏషియన్ మర్కంటైల్ బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకోవడానికి పూచీకత్తు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. వీళ్ళకి యాజ్ యూజువల్ వీళ్ళకి తెలుగు ఇంగ్లీష్ రాదు, అర్థం కాదు. ఒక రామ్మోహన్ నాయుడు గారికి వరకు 2-3 ఉన్నారు, ఆ పెమ్మసాని గారు ఇప్పుడు ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళు వచ్చి చెప్పి లోపలికి వీళ్ళు గాబరా పడిపోయి ధన్యవాదాలు పెట్టుకున్నారు. అప్పు నేను మొత్తుకొని వస్తున్నాను మొదటి రోజు నుంచి. రెండోది, నిన్న నారాయణ గారు ఆయన మాట్లాడిన దానికి అసలు నాకు అర్థం కావట్లే. యు ఆర్ ఓన్లీ మేకింగ్ ఐకానిక్ టవర్స్. ఏది? హైకోర్టు భవనాలు కడుతున్నారు, కొత్త అసెంబ్లీ కడుతున్నారు, కొత్త సెక్రటరియట్ కడుతున్నారు, ఎంప్లాయీస్కి క్వార్టర్స్ కడతారు. ఏం జనరేట్ చేస్తారు దాంట్లో నుంచి రెవెన్యూ? చెప్పండి ఒకసారి. ఇచ్చినవి 15,000 కోట్లు. మీ ప్రాథమిక అంచనాలు 1,00,000 కోట్లు పెట్టి అమరావతి కట్టాలని చెప్పారు మీరే. దీనికన్నా ముందు కాంట్రడిక్షన్ ఏంటి? సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ మనం కూడా రూపాయి పెట్టక్కర్లేదు. రూపాయి పెట్టక్కర్లేని దగ్గర 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు వస్తుంది. పక్కన నిన్న 17,000 కోట్లు అమరావతి సిఆర్డీఏ చట్టం ప్రకారం అప్పులు చేసుకోవడానికి మీరు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. అంటే 15 + 17 అంటే 32,000 కోట్లు మీరు భారం రాష్ట్రం నెత్తికి పెడుతూ ఇందులో ప్రజలు ఎవరు కట్టక్కర్లేదంటే ఏం తెలుస్తుంది? మాకేమైనా తెలిస్తేస్తుందా? దానికి ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి ఎలక్ట్రిసిటీ బాధేస్తున్నారు. మీరు చితకబోతున్నారు ట్రూ అప్ ఛార్జీల నెపంతో, కరెంటు ఛార్జీలు. అలాగే రోడ్లు అని చెప్పి ఈ విలేజ్ల నుంచి కనెక్టివిటీ రోడ్లు ఏవైతే ఉంటాయో వేస్తున్నారో వేయట్లేదో దేవుడికి తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతికి సంబరాలకి ఊర్లకి వెళ్ళి రోడ్లు లేవని ఎవడు ఏం మాట్లాడడానికి వీల్లేదని వార్నింగ్లో పక్కన. ఇక్కడ మీరు కనెక్టివిటీ రోడ్స్కి టోల్ గేట్లు పెడతామని మీరు ఒక ఫీలర్లు వదులుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవం గురించి మేము కూడా ఆయన ఫస్ట్ డే నుంచి అభిమానిస్తూ మాట్లాడుతున్న దగ్గర ఆయన చూస్తున్నాం ఏంటంటే, ఫస్ట్ ఫీలర్లు వదులుతారు, దాంట్లోంచి ఫీడ్బ్యాక్ నెగిటివ్ వస్తే ఆపేసి ఎవరిని ఎత్తుకోబోరు పులివేది వీళ్ళు తప్పించుకుంటారు. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఈ ఫీడ్బ్యాక్లతో జరిగే రాజకీయ చతురత అంతా గమనిస్తూనే ఉన్నాం ఆద్యంతం. ఇప్పుడు మీరు టోల్ గేట్లు పెడతారా లేకపోతే ఏం చేస్తారో తర్వాత అనదర్ కాన్సెప్ట్ అది. బట్ వేర్ ఇట్ కమ్స్ టు అమరావతి అన్న దగ్గర సెంట్రిక్గా 32,000 కోట్లు ఈ ప్రభుత్వం అంటే నిన్న 2024 6 నెలల్లో ఈ రోజు మాకు ప్రగతి ఏంటంటే, ఇంకొక నెత్తికి అమరావతి అనే పేరుతో 24,000 కోట్లు భారం పెడుతున్నారు. ఇది ప్రజలు తీర్చక్కర్లేదంటే ఏంటి? మీరు ప్రభుత్వాలు చేసిన అప్పులకి ప్రజలు తీర్చరు, మేమేం తీర్చాం. పరోక్షంగా కట్టే పన్నులు, ప్రత్యక్షంగా కట్టే పన్నులు అప్పుల రూపంలో మీరు చెల్లించుకుని తిరుగుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగాను విడ్డూరకరంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు. అంటే మీ కోరికలు తీర్చడానికి మేమా అన్నది ఖచ్చితమైన ప్రశ్న. ఇది ప్రజలు అడుక్కోండి కావాలంటే. ఎవరు అంతరాత్మకాళ్ళు శ్రీకాకుళంలో కూర్చున్న వాళ్ళు కానీ, లేదంటే ఎక్కడైనా ఈ 13 జిల్లాలు ఇప్పుడు 26 జిల్లాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఈ గుంటూరు విజయవాడలు తప్ప విశ్వాసఘాతకానికి మారిపోయర్లేదు ఎలాగోవాలి ఆ 2 జిల్లాలు. ఏం చేసినా ఏ ప్రభుత్వానికే లేవల. అమరావతి పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టారు, ఇంత సంక్షేమం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టారు. వీళ్ళు ఏ ప్రాతిపదిక మీద అట్లీస్ట్ వాళ్ళ నియోజకవర్గాలకి ఒక రాజధాని వచ్చిందని చెప్పి కూడా వాళ్ళకి మమకారం వెళ్ళింది. అంచేత మీరు ఆలోచించుకున్న 26 జిల్లాలు ఎవరైతే ఉన్నారో ఈ ఐకానిక్ టవర్స్కి మన నెత్తికి 32,000 కోట్లు అంటే 17,000 కోట్లు ఇప్పుడు సిఆర్డీఏ చట్ట పరిధిలో బాండ్ల రూపంలో వేరే కార్పొరేషన్స్ త్రూగా తీసుకొచ్చే అప్పు 15,000 కోట్లు నెట్ అమరావతికి వరల్డ్ బ్యాంక్ శాంక్షన్ చేసింది, మర్కంటైల్ బ్యాంకుల త్రూగా తేబోయేది ఈ పెనుభారానికి. ఇంకా 15,000 కోట్లు 6,250 కోట్లు మొన్న వచ్చినాయి. రెండోది ఇంకా మిగిలింది ఈ 17,000 కోట్లకి సుగమం చేస్తే తెల్లరిగా అప్పులు ఎత్తుకొస్తారు వీళ్ళు. ఆ ఫ్లెక్సిబిలిటీస్ చాలా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళే కదా అప్పులకి వెనకాడరాను. ఇందాక అన్నారు చూడండి, గ్రాంట్ ఇమ్మంటే కింద మీద అయిపోయి చచ్చిపోతారు కానీ అప్పులకి ఏ వెనకాడరు. ఇంకా 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 ఎక్కడెక్కడో ఖజానాలో తగిమరిస్తారు. అంచేత మీరు ప్రజలకి భారం పడలేదని నారాయణ గారు మీరు నారాయణ సూక్తులు చెప్తే మాత్రం వినడానికి నాకైతే ఓపిక లేదు. ఎందుకంటే మీరు కట్టబోయే అభివృద్ధి అనే మాటకి ఓన్లీ ఐకానిక్ టవర్స్ రాబోతున్నాయి.
ఈ ఐకానిక్ టవర్స్లో హైకోర్టులో అంత పెద్ద టవర్ నోరెళ్ళబెట్టి నేను వెళ్ళి తీర్పు తీసుకుని వచ్చి నేనేది చేసుకుంటుందండి. అంతే కదా. నాకు జడ్జి గారు ఇచ్చే తీర్పే ఆధారపడి ఉంటుంది. అలాగే మీకు ప్రజారంజక పాలన కోసం మీరు చేసే శాసనాలు, మీరు ఇచ్చే శాసనాలు బయటకు వస్తాయి, కానీ మీరు కుషామత్తుగా అసెంబ్లీలో కూర్చున్నారు అన్నది మాకు సంబంధం లేని విషయం. అంతేగా. దానికోసం మీరు నిర్మిస్తున్న ఇంకోటి ఎవరు సెక్రటరీ టెంపుల్ వీళ్ళకి ఎలాగో ఉల్లంఘదు. వీళ్ళు రాజకీయాలు శాసించేసే స్థాయి కాబట్టి వీళ్ళ కోసం మీరు ఇంకో ఐకానిక్ టవర్ కడుతున్నారంటే ఏమన్నాలో మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల పొద్దుయింది ఎంప్లాయీస్ని పరిరక్షించుకోవడానికి మీరు చేస్తున్న దాష్టికెళ్ళే తప్ప వాస్తవానికి ఏమీ పురోగతి లేదు. ఈ 10 ఏళ్ళ పొద్దు పెట్టి వాళ్ళ మీద వీళ్ళు అలుగుతారు, వీళ్ళ మీద వాళ్ళు అలుగుతారు అని చెప్పి లాస్ట్కి పుట్టుముంచి ఈ ఉద్యోగ సంఘాలను పట్టుకుని ఎరుబొగ్గులలో ఈ రాజకీయ నాయకులు చేస్తుంటే వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇది కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. 2 టర్మ్స్ ఎలక్షన్స్ అయితే కేటగారికల్గా సార్ ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మట్టి కల్పించడానికి మాత్రమే ఈ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళని పరిరక్షించుకోవడానికి మీరు బడ్జెట్లు చేసుకుంటే అది మీ డిస్క్రిప్షనే. దీంట్లో ప్రజలకు ఏం ఉపయోగం నాకైతే అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు సిఆర్ఐడిఏ చట్ట పరిధిలో సీడ్ క్యాపిటల్ రోడ్లు ఆంధ్ర ఏదో గ్యాస్ పైప్ లైన్ కింద నుంచి చేస్తారట. ఏంటి సార్ గ్యాస్ ఎక్కడ పడితేనటండి? ఇంటికి సిలిండర్ వస్తుంది, నేను మీరు పుట్టిన కాడి నుంచి సిలిండర్ పెట్టుకున్న దగ్గర అపార్ట్మెంట్ కల్చర్ మరి పైప్ లైన్లో ఎంతకంత కన్సంప్షన్ రాసిస్తున్నారు. ఏమిటి దీనివల్ల పెద్ద ప్రపంచం తిరగబడిపోయింది. ఎక్కడో ఇంత తిన్న కన్నం పడిందంటే మొత్తం రోడ్లన్నీ తవ్వేసి పోతున్నారు. తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి బాధ్యత ఉండదు. ఎన్ని చోట్లేదు ఇలాంటివి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ప్రభుత్వ పరంగా, తెల్లరిసిగా తవ్వేసిపోవడం. రిలయన్స్ కూడా లేకపోతే ఎయిర్టెల్లోడో ఎవడో పడితే తవ్వేస్తాడు, అడిగినోడే లేడు. మున్సిపాలిటీకి మనమైతే చిన్న పైప్ లైన్ కోసం తవ్వితే మనకు చలన కట్టాలి, డీడీలు కట్టాలి. 1 మీటర్కి ఇంత రేట్ అని ఉంటుంది మున్సిపాలిటీలో. వాడు ఎవరు కడుతున్నాడో బ్లాంకెట్ పెర్మిషన్ కూడా ఉండదు. కానీ మీరు అలాగే అక్కడ అలా పొలాలు అవన్నీ కదా ఎన్ని గోతులని తవ్వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. పైప్ లైన్లు అంటారు ఈ అడవడి కార్యక్రమం మీద తప్ప ఇప్పుడు ఏముంది. అది అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఇంకా కొసమత్తుగా పైప్ లైన్లో గ్యాస్ ఇవ్వండి, నెక్కచ్చేని కరెంట్ ఇవ్వండి. వాళ్ళు మాత్రం ఒళ్ళొంగదు పని చేయరు. మేము మాత్రం ట్యాక్సీలు కట్టుకుని వాళ్ళకి నెక్కచ్చేని భవనాలు, నెక్కచ్చేని రోడ్లు, నెక్కచ్చేని గ్యాస్ పైప్ లైన్లు ఇవ్వండి. దీనికోసం వీళ్ళు అమరావతిలో మళ్ళీ దానికి ఇంకా పకోడీ స్టేట్మెంట్ ఏంటి? సంపద సృష్టిస్తుందట. ఏమైనా అతికేస్తారేంటి సార్ హైకోర్టు? నాకు తెలియదు. చీఫ్ జస్టిస్ హైకోర్టు ఆఫ్ చీఫ్ జస్టిస్ గారు నెలలో ఇంత అద్దెగా ఇంత బాడుకు కడతారు ప్రభుత్వానికి. అయితే మీరు కట్టిన ఐకానిక్ టవర్స్లో ఇంత నాణ్యమైన తీర్పు ఇచ్చినందుకు పెనాల్టీ క్లాస్ కింద ఇంత డబ్బులు తీసుకు గవర్నమెంట్కి ఆదాయం ఉండని ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు ఏమైనా తెలియజెప్తారా సార్? ఇప్పుడు కియా వాడు నేను వచ్చి ఇక్కడ కియా కంపెనీ పెడతాను, ప్రజలు అర్థం చేసుకోండి. కియా కంపెనీ అమరావతిలో కాకుండా ఉదాహరణకి అనంతపూర్లో పెట్టారు. ఇప్పుడు వాడు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు, ఇంత గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అన్నప్పుడు మీకు తెలుసో తెలీదు ప్రభుత్వ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది. గడ్డికోట చెరువుకి నీళ్ళు కొట్టి అనంతపూర్ ఇచ్చారు, అక్కడ కరెంట్ ఫెసిలిటీస్ ఇచ్చారు, కొండలు గొట్టలుగా ఉందని చదువు చేసుకుని ఒక సౌకర్యవంతమైన ల్యాండ్ బ్యాంక్ కూడా క్రియేట్ చేసి గవర్నమెంట్ ఇచ్చింది. అలా ఎవడైనా ఇన్వెస్ట్మెంట్తో వస్తే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారంటే నమ్ముతాం మేము. ఎవరు రాకుండా మీరు అమరావతిలో సంపద సృష్టించి పడిపోతే రాత్రి భగవంతుడు ఇలా చూడండి సినిమాల్లో చూపించినట్టు ఇలా బంగారు గనులన్నీ అక్కడికి పూలహారం కిందను పుష్పహారాల కింద వేస్తాడు, దాంతో మనం తిరగబెట్టేస్తామని ఈ కబుర్లు విని చెవుల్లోంచి రక్తం వస్తుంది. ఎందుకంటే నిలకడలేని సెంట్రల్ గవర్నమెంట్ని నమ్ముకుని అంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే సార్. మీకు లాస్ట్ ఇయర్ ధర్మపోరాట దీక్షలు జ్ఞాపకం వస్తాయి. దానివల్ల ఎవడోడు బాగుపడ్డాడో కూడా అందరికీ బాగా తెలుసు, మీకు బాగా తెలుసు. సో అలాంటి ధర్మపోరాట దీక్షలకి అతి దగ్గరలో వెసులుబాటు క్రియేట్ చేసుకుంటుంటే మేము ఏం చేయలేదు. ఎందుకంటే గతంలో కూడా మీరు సగం చేసిన తర్వాత చేతులు ఎత్తి పారిపోయిన బీజేపీ మీరు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. వరల్డ్ బ్యాంక్ అప్పులన్నీ తీసుకొచ్చి మన్నెత్తికి పెట్టి మీకు నచ్చినట్టు విన్యాసాలు చేసి కట్టే కార్యక్రమానికి ప్రజలు బాధ్యత లేకుండా, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద మీరే చెప్పారు శ్రీలంక అయిపోయింది, అప్పులు ఉప్పులు సచ్చిపోయి అందరికి తెల్లారైతే గంజి కూడా దొరకదని చెప్పిన మీరు ఇవాళ 32,000 కోట్లు అప్పు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, దేనికి చేస్తున్నారు ప్రజలకు ఒకసారి చెప్పండి. మాకే అభ్యంతరలే. ఆ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల కోసం అని మాత్రం దయించి మాత్రం చెప్పకండి సార్. మీకే పుట్టి ముంచారు, మీ కన్న కొడుకులకే నెత్తికి ఇది పిడిగెట్టి పెట్టారు అక్కడ. మర్చిపోతే నేనేం చేయలేను, ఇది వాస్తవం. వాళ్ళంత అవకాశవాదులు ఇంకో ఎవరు లేరు 2 జిల్లాల వాళ్ళు. గ్యారంటీగా ఎలాంటికైనా కంగుజాలు తినిపిస్తారు. సో మధ్యలో ఇందాక ఒకటి చంద్రబాబు నాయుడు గురించి చెప్పారు సార్, ఎమ్మెల్యేలకి వార్నింగ్ రోడ్ల కోసం. రేపు పండక్కి నెక్స్ట్ మంత్ సంక్రాంతి పండుగ రాబోతుంది. సంక్రాంతి పండుగకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా ఊర్లకు వచ్చేస్తారు. గతంలో పెట్టినట్టు మా రోడ్డు బాగాలేదు, మా రోడ్లన్నీ గుంటలుగా ఉన్నాయి, ఎవరైనా ఫోటోలు పెడితే ఆ ఎమ్మెల్యేకి మామూలుగా ఉండదు అనే యాంగిల్లో ఎమ్మెల్యేలందరికీ వార్నింగ్ ఇచ్చారన్నటువంటి వార్త. సింపుల్ అండి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డిని అయితే ఆడిపోసుకున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు, కానీ వాళ్ళకి ఎవరిని పడితే ఆయన ఫుట్బాల్ ఆడేసుకున్నారు హ్యాపీగా. ఇప్పుడు ధర్మం
తనకు వస్తే ధర్మం ఎలా ఉంటుంది అంచేత ప్రజలు ఎడ్డి మాలోకాలను గ్రహించిన రాజకీయ నాయకులు ఉన్నంతకాలం మనవాడు కాపాడలేడు. మీ రోడ్లు మీ సమస్యల మీద ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మార్పుకు మీరు బంగారు బాట వేశారో ఆ ప్రభుత్వమే ఇది వేలెత్తి చూపించకూడదు అని చెప్తే, ఒకటి పోలవరంకి వచ్చిన నిధులు, రెండోది డిజాస్టర్ మేనేజ్మెంట్లో వచ్చిన 2 ఫండ్స్ మాత్రం డైవర్ట్ అయ్యాయి టువర్డ్స్ రోడ్స్ రిపేరింగ్ అన్న దగ్గర. ఏదో కాశ్మీరీ కింద ఇదే వేస్తారు చూడండి, అలా ఇంత లేయర్లు ఇలా పొరలుగా వేసినవి రోడ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీడియోలు ఉంటే చూపించి ఒకసారి ప్రజలకు అర్థం అవ్వాలి. గోతులు పూడ్చామని చెప్తున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పులు లేకుండా కూడా మండ్యం జిల్లాలకు రోడ్లు వేయడానికి పంచవర్ష ప్రణాళికలు వేసుకొని వెళ్ళారు. సో ఇవన్నీ బాగున్నాయి, వినడానికి వినసొంపుగా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాస్తవానికి ఏ ఎమ్మెల్యే ఏ ప్రాతిపదిక మీద నియోజకవర్గంలో గెలిచాడంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది రోడ్లు సరిగ్గా లేవని మీరు చెప్పిన దానికి, గత ప్రభుత్వంలో మీరు వేసిన రోడ్లకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో రోడ్లు వేసింది నేను పాత విశ్లేషణలో కంపారిజన్గా చెప్పాను కూడా. మీరు ఖర్చు పెట్టిన దానికి డబల్ ఖర్చు పెట్టి కూడా అవాస్ పాలేడు ఆయన. మీరు అసలు ఏమీ ఖర్చు పెట్టకుండా గత ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి కూడా ఏమీ చేయకపోయినా సరే ఆ విధమైన వేలెత్తి చూపించకూడదు అన్నది మీరు చెప్తుంది. అది మీకు మీరే శాట్ అని చెప్పుకోవడానికి బాగుంటుంది. అంటే ఎమ్మెల్యేలు ఎవరు అలాంటి ధైర్యం చేయరు, ఎందుకంటే ఈసారి అందరూ చిన్నపిల్లలే, అంతా లోకేష్ గారి టీమే కాబట్టి వాళ్ళు చెప్పు చేతల్లో ఉంటారు. హెడ్ మాస్టర్ గారు చెప్పారు కాబట్టి క్లాస్ లీడర్గా లోకేష్ గారు చెప్తారు, హెడ్ మాస్టర్ గారు మాట ఎవరో దాటొద్ది సార్ మనం అందుకనే అంతే సార్ మీరు మించిన వాళ్ళు లేరని చెప్పుకుని వెళ్తున్న కార్యక్రమం 6 నెలలు బట్టి చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు ప్రమాణత నాణ్యాలు దాన్ని టెస్ట్ చేయటం రోడ్డు ఆయన నేర్చుకుంటున్నారు సార్. అన్ని నేర్చుకున్నాడు, ఏం పర్లేదు. ఆయన అన్ని కొత్తగా నేర్చుకుని ఈసారి నన్ను డిప్యూటీ సీఎంతో సరిపెట్టినందుకు ధన్యవాదాలు కూడా చెప్పి ఆయనే సీఎం గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి సముద్రం అవడ ముందు తల వంచుదని చెప్పిన డైలాగ్ ఆయనే మర్చిపోయారు, మనం ఏం చేయలేము దానికి. ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను జహాపనాను వంగి పనులు చేయించాలి మీ అందరి కోసం నేను ఇచ్చిన ఆయన ప్రవచనం. సో కెరటం ముందు అవన్నీ చెప్పినవన్నీ ఆయన మర్చిపోయినా మనం జ్ఞాపకం తెచ్చుకొని ఒకసారి మనం రివిజన్ క్లాస్ దగ్గరలో మార్చిన తర్వాత ఎగ్జామ్స్ వస్తాయి కదా, మనం రివిజన్ చేసుకోవడమే మన పని, అంతకన్నా ఇంకెళ్ళలేదు. సరే, ఎడ్యుకేషన్కి సంబంధించి చూసుకుంటే స్టూడెంట్స్కి నెల రోజుల నుంచి వసతులు లేవు, అక్కడ విద్యార్థులు లేరు, ఒక పక్కేమో ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది, పట్టించుకునే నాదుడే లేడు, అసలు విద్యాశాఖ అయితే అసలు ఈ వైపు కూడా తిరిగి చూడట్లేదు అనేటువంటివి బాగా హైలైట్ అవుతున్నాయి గత 2-3 రోజులుగా. కోనవరం అని అల్లూరు సీతారామరాజు గారి జిల్లా అండి అది. సార్, కోతులగుట్ట బాలికల గురుకుల పాఠశాలలో అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళ నెలలు బట్టి ధర్నా చేస్తున్నారు. దగ్గర గురుకులం మొత్తం మీద 705 మంది పిల్లలు ఉన్నారు. ఇవాళ దాకా వాళ్ళ ఆక్రందన కూడా వినలేదు ప్రభుత్వ పరంగా, ఇది ప్రతిచర్య లేదు. దగ్గర 480 మంది ఉన్నారు ఇప్పుడు, 705 మందికి కానీ మిగిలిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఓకే, పాపం ఏదో పట్టిన అన్నం దొరుకుతుందని అక్కడ ఉంటున్నారు పిల్లలు. కానీ ఎగ్జామ్స్ అతి దగ్గరలో ఉన్నాయి, మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి. పిల్లలకి ఈ క్రూషియల్ పీరియడ్ ఎంత ఇంపార్టెంటో చూడండి. పోనేది ఏదో పండగ సెలవులు క్రిస్మస్ సెలవులు అనుకున్నా దీని లోపల ఒక సత్వర చర్య ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి ఉంటుందో కాస్త అర్థం ఉంటుంది. అది లేకుండా ఇలాంటి వార్తలు కవర్ చేయకూడదంటే కొన్ని పేపర్లు ఉన్నాయి, ప్రజాశక్తి విశాలందరూ ఇలాంటి వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళు రాయవలసింది. ఎందుకంటే నిజమైన నిక్కచ్చైన జర్నలిస్టులు ఉంటారు, వాళ్ళ ప్రజా సమస్యల కోసమే ఆ పేపర్లు పెట్టి ప్రజల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికే జర్నలిజం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అలాంటి వాళ్ళు ఇచ్చిన అవుట్కమ్లో ఈ స్కూల్ చూడండి అసలు వెలవెలబోతూ ఎంత ఘోరంగా ఉందో. పాపం ఆ పిల్లలు తాళాలు ఎట్టుకుని బయట కూర్చుని రాష్ట్ర వ్యాప్తంగా 199 గురుకులాల్లో 1800 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. సో వీళ్ళందరి పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో, వాళ్ళు అడుగుతుంది ఏంటో అట్లీస్ట్ ఒక డైలాగ్ ఓపెన్ చేస్తే, ఇది నాకు తెలిసి అనుభవం కన్నా ముఖ్యంగా చదువు మీద వాల్యూస్ తెలిసిన లోకేష్ గారే దానికి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏదైనా నాకు దగ్గరికి ఇలా వస్తే ఇలా స్పాంటేనియస్గా ఈ రోజున టెక్నాలజీ వాడి నేను ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతాల ప్రాబ్లం ఉన్నాయని నేను అడ్రస్ చేస్తానని చెప్పిందారా? ఎవడో ఒక వాట్సాప్ కూడా ఇవ్వలేదు ఆయనకి. నెలలు బట్టి పిల్లలు చదువులు సంచలు లేకుండా అలా ఉన్నారన్న దగ్గర అది కనీసం ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళాలని టెక్నాలజీ ఎక్కడ ఉన్నామో ఒకసారి ఆలోచించుకోమనండి, అంతకన్నా ఇంకెళ్ళలేదు. సో ఓవరాల్గా ఇవన్నీ చూస్తుంటేనండి ప్రభుత్వం నెక్కచ్చిగా చిత్తశుద్ధితో కొన్ని విషయాలు ఏవైతే మాట్లాడదామని చెప్పి ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం స్థాపించిన తర్వాత ఏ విద్య వైద్య ఆరోగ్యం అన్న దగ్గర ఇవి తప్ప మిగిలినవన్నీ మాట్లాడతాం అంటే ఎట్లా ఉంటుందండి? అవతల అక్కడ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో చూసుకుంటే క్యాన్సర్ పేషెంట్లకి బిల్లులు పే చేయక, ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీని ఎంత మిస్యూటిలైజ్ చేస్తారు ఏం చేస్తారు అన్నది అందరికీ తెలుసు.
సార్. ఈ విద్య, వైద్యం, వ్యవసాయం పట్లే ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకోవాలి మేజర్. సో వాటి మీద కన్సర్న్స్ ఎట్లా ఉన్నాయని చూసుకుంటే 25 లక్షల వరకు పెంచడం అనేది జరిగింది ఇది ఆరోగ్యశ్రీలో. గతంలో ఇవాళ ఆ 25 లక్షలు పెంచిన పర్పస్ డిఫీట్ అవుతూ 25 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని తెలిస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్లే జరగట్లే అక్కడ. సార్. సో దీనికి ఏం చేయాలి, దాని గురించి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాత్మకంగా ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకి ఆరోగ్యం, విద్య, వైద్యం పట్ల మా చిత్తశుద్ధి ఇదని చాటుకుంటే దాని మీద మనం ఏమైనా డిబేట్ చేయొచ్చు లేదా మాడచ్చు. కానీ ఇవన్నీ గాలికి వదిలేసి సార్ ఇది నిజంగా నేను కూడా ఈవెన్ కొంతమందికి చెప్పవలసింది ఏంటంటే ఇందులో అవుట్కమ్ సార్ ప్రాంతీయ వార్తలు ఉంటాయి. నిజంగా ది సక్సెస్ నరేషన్ ఆఫ్ దిస్ ఎన్డీఏ కూటమి ఇప్పుడు ప్రభుత్వం స్థాపించి జనసేన వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే ఒక సిటీ ఎడిషన్ నుంచి పేపర్ న్యూస్ ఒకటి పట్టుకొచ్చి దాని నుంచి హైలైట్ చేస్తుండే సార్. ఆ లాజిక్ నాకు అర్థం కాలే. లాస్ట్కి ఇప్పుడు నేనైతే రియలైజ్ అయ్యాను, గ్యారెంటీగా చెప్తున్నాను. లోకల్ ఎడిషన్స్లో వచ్చిన న్యూస్ని ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని డిబేట్ చేయాలి. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లో మాట్లాడుతుంటే ఏమవుతుంది, ఒక చిన్న మారుమూల ప్రాంతంలో ఒక జరిగిన విషయాన్ని వాళ్ళు హైలైట్ చేసి చెప్తున్నారు. ఇది టోటల్ ఇంపాక్ట్ అండ్ గవర్నమెంట్ మీద లీడ్ అయింది. నేను లాస్ట్ ఎలక్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కూడా మీరు ఈ కోనవరం ఉంది చెప్పాను ఇందాక మీకు చెప్పిన విషయాల్లో ఆరోగ్యశ్రీకి సంబంధించిన 25 లక్షలు పెంచి గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద నిర్ణయం లేకుండా పెంసాని గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారి పథకంలో జాయిన్ అయిపోండి అంటే ఎత్తుపోయినట్టే కదా. 5 లక్షలకు పరిమితం చేస్తూ ఇండైరెక్ట్ వెర్షన్స్ని డైరెక్ట్ వెర్షన్స్ ఎట్లా అవుతాయి? సో వీటికి ప్రజలకి పడుతున్న సతమతం అవుతున్న ఇబ్బందుల మీద మాట్లాడమంటే. రెండోది ఈ విద్యకి సంబంధించిన విషయంలో ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజులో ప్రతి లాస్ట్ 2 years బట్టి ఆయనకి ట్యాబ్లు వచ్చిన పిల్లలకి ఈ సంవత్సరం ఆయన పుట్టినరోజు అనేది ఒక ఎక్స్క్యూజ్ లేండి, అది పక్కదేయండి. కానీ కంఫర్టబుల్గా ఆ లెవెల్లో పిల్లలకి 8th క్లాస్కి వచ్చిన పిల్లలకి ట్యాబ్లు అందకుండా ఈ అకాడమిక్ ఇయర్ ఎత్తుపోయినట్టే. సో దీన్ని ప్రభుత్వ విధానం ఏంటనేది తెలియజెప్పాలి కదా. లేదంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి ఇవ్వట్లే, చంద్రబాబు గారి బర్త్డేకో లేదా లోకేష్ గారి బర్త్డేకో లేదా పొట్టి శ్రీరాములు మానేడి పుట్టినరోజుకో దేనికో ఒక దానికి ఒక డేట్ అనౌన్స్ చేయాలి కదా. బికాస్ ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ థింగ్. ఎందుకు అంటే అమ్మ ఒడికి సంబంధించిన విషయంలో ఏదైతే మీరు మాట్లాడారో, మీరు తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తూ ఉన్నారు. అకాడమిక్ ఇయర్ మీరు జూన్కి వచ్చినప్పుడు ఇట్స్ ఆన్ గోయింగ్. ఏ మొదటి సంతకాలు చేసిన ఉదంతాలు లేవా? వెనకమ్మని చూడకుండా మొదటి సంతకాలు చేసిన ఎన్ని ఇన్సిడెంట్స్ లేవు? సో వీటిలన్నింటిలో చేయాలంటే చిత్తశుద్ధి చాటుకునే దగ్గర ఇవాళ చూడండి, వాజ్పేయి గారు ఎన్డీఏ కూటమి రాగానే వాళ్ళ వాజ్పేయి గారి రేపు 25వ తారీఖు సెలబ్రేషన్స్కి వాళ్ళు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు. ఏంది ఎన్డీఏ కూటమి రాగానే నిన్నటిదంతా గతం గత అంటే నీకు లాస్ట్ 5 years బట్టి వెళ్ళారా? లేదు. అంటే వెన్ యూర్ ఇన్ రోమ్ యూ నీడ్ టు బి రోమన్ అన్నట్టు. సో ఓవరాల్గా అప్పులతోనే సంపద సృష్టి, అప్పులతో సంపద ఎలా సృష్టిస్తారండి నాకు అర్థం కాదు. దిస్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. సే ఫర్ ఇన్స్టెంట్ ఒక ఇన్వెస్ట్మెంట్ దాని మీద చేస్తే ఇప్పుడు దానికి వెలుగొండ ప్రాజెక్ట్ కట్టాం, లేదంటే ఇప్పుడున్న పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. సో దీనివల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంత సాగుకు వస్తాయి, ఇన్ని ఎకరాల భూమి కొత్తగా ఇంత భూమి సాగు తేయడానికి ఇంత వసతులు కల్పించింది ప్రభుత్వం, దీనివల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది మాట్లాడదాం, అవి చర్చ. అంతేగాని నేను బిల్డింగ్ కట్టాను దాంట్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ నివాసయోగ్యంగా ఉన్నది పెట్టాను దానివల్ల ఏంటంటే అంతే కదా. అంటే ఇప్పుడు ఉన్న సెక్రటరియట్ తీసేసి కళ్యాణ మండపం కింద ఏదైనా ఫంక్షన్లకి అద్దెకిచ్చి దాని నుంచి వచ్చే డబ్బులే, దానికి కంపారిజన్ అంటే ఎంత వస్తుంది? ఇప్పుడున్న సెక్రటరియట్ని ఇప్పుడున్న అసెంబ్లీని ఒక ఫంక్షన్ హాల్లో చేశారు అనుకుందాం ఎగ్జాంపుల్, నెలలో వచ్చేది ఎంత వచ్చేస్తుంది దాని మీద? అంతేగా. ఇంకా అంతకన్నా ఇంకేం ఇన్వెస్ట్మెంట్ డబ్బులు వచ్చేది దాని మీద సంపద సృష్టి. నేను కియా మోటార్ అందుకే చెప్పిన, మేము ఈ పర్టికులర్ ఏరియాలో ప్రభుత్వం పరంగా ఈ విధంగా ఇస్తాం అన్నది కన్నా నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాను అన్నోడికి వసతులు కల్పించడానికి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుంది. దట్స్ వాట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటనుకుంటున్నారు? ప్రైమరీ ల్యాండ్ బ్యాంకు, కరెంటు, వాటర్, ఈ మూడే కదా కావాల్సింది. ఈ ప్రభుత్వం ఎప్పుడు ముందే ఉంటుంది కానీ ఇన్వెస్టర్ అవ్వడు. అంతే కదా. అది పాయింట్. అది అమరావతి అవనండి, లేకపోతే శ్రీకాకుళం అవనండి, లేదంటే కుప్పం అనండి, లేదా పులివెందులు అవనండి, అది ఎక్కడైనా పెట్టనండి, దానికి ప్రభుత్వం ఎప్పుడు ముందే ఉంటుంది. 4 లక్షల కోట్ల పైచీలక ల్యాండ్ బ్యాంక్ ఉందండి, 4 లక్షల ఎకరాల పైచీలక. ఇది ఏదో అలా చెప్తూ ఉంటారు, వింటూనే అలవాటు అయిపోయింది ప్రజలకి. సగం ప్రజల్లో ఉన్న ఎడ్డిమలోకొంతనం పక్కపోతేనే కానీ ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించలేరండి ఎవరు సార్. అలాంటే ప్రజల్ని ఒక హిప్నటిజంలో ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతారు. ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఇలాంటి ఉపద్రవాలు ఉంటాయి.
సో ప్రజల్ని ట్రాన్స్లో పెడుతున్నారు, వీళ్ళకి కావాల్సిన వీళ్ళు చేసుకుంటారు. హ్యాపీగా చేసుకుంటున్నారు. నేను 3,200 రూపాయలు బోనెలు తిన్నారు, 470 రూపాయలు తుఫాను బాధితులకి ఇచ్చేమన్నారు. ఆ ఇచ్చిన దాతలు అవడానికి ఒక్కడు ఇదేస్తే ఎస్ సార్, డిఫర్మేషన్ కేసు ఒక్కటేసి అనుకోండి, నేను ఎంత దానం ఇస్తే 470 రూపాయలు పులియరెట్టాడు తమాసాలు ఉందని ఒకసారి ఏమన్నా కేసు అవ్వండి నేను ఇచ్చిన దాతలు, అదంతా హ్యాండింగ్ లోస్ బిజినెస్. సార్ కర్నూలులో చూసుకుంటే ఒక విచిత్రమైనటువంటి వార్త ఒకటి ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం, కర్నూలు రిజిస్ట్రార్లు అందరూ సెలవుల మీద వెళ్ళిపోయారు. అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు వస్తారా అని చెప్పి ప్రతిరోజు ఎదురు చూపులే సరిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి ప్రతిరోజు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆ జిల్లా నుంచి లేదా ఆ రిజిస్టర్ ఆఫీస్ నుంచి రావాల్సినటువంటి రెవెన్యూ కూడా ఆగిపోతుంది. అంటే ఒక సటైరికల్ యాంగిల్లో రాసినట్టుగా అనిపించింది. అది ఎట్లా చూడాలి సార్ దాన్ని? ఇది సెటరికల్ ఏం కాదు సార్. గతంలో మా గాలి ముద్దుకృష్ణ నాయుడు గారేమో తిరుమల కొండల మీద ఇలా విత్తనాలు జల్లితే ఎర్రచందనం ఎలాగో ఇలా ఎప్పుడైతే ఈ టీటీడీ దేవస్థానం చేతిలోంచి పోయేసరికల్లా అక్కడక్కడ జర్నలిస్టులని అలా డిప్లాయ్ చేశారు. ఓకే, అప్పుడు ఏంటంటే అడపా కొన్ని మంచి వార్తలు బయటకు వస్తూ ఉంటాయి. నేను గతంలో కూడా కొన్ని టీవీ డిబేట్లు చూస్తున్నప్పుడు జనసేన పార్టీ నుంచి నేను కొన్ని లెసన్స్ నేర్చుకున్నాను. ఏంటంటే వాళ్ళు లోకల్ ఎడిషన్ పట్టుకుని వచ్చి సీరియస్ ఆర్గ్యుమెంట్స్ చేసేవారు. ఓకే, అది లోకల్ ఎడిషన్ అక్కడ ఒక చిన్న గ్రామం ఇష్యూ, ఇక్కడ మేము సర్ప్రైజింగ్గా మాకేం అర్థమయ్యేది కాదు. ఎక్కడ మనం అంటే రెగ్యులర్గా స్టేట్ వైడ్ ఉన్న పేపర్లన్నీ చదివే వాళ్ళకి మాత్రమే అది అవగాహన ఉంటుంది. అది చాలా చిన్న ఇష్యూ అనుకునేవాళ్ళు. బట్ అది ఎప్పుడైతే అది హైలైట్ అవుతో అది ఒక స్టేట్ వైడ్ ఇష్యూ కింద అది ఎస్టాబ్లిష్ చేయడంలో వాళ్ళు సక్సెస్ సాధించారు. ఇప్పుడు రోడ్లు ఒక ఊర్లో రేఖబాయి దగ్గర మొత్తం రోడ్లు రాష్ట్రం అంతా లేనట్టుగా చెప్పేవారు. నేను గతంలో చాలాసార్లు చెప్పేవాడిని, చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రోడ్ల కంపారిజన్ లో డబుల్ ద టైమ్ అమౌంట్ హి ఇన్వెస్టెడ్ టువర్డ్స్ రోడ్. బట్ అన్ఫార్చునేట్లీ అది మెటీరియలైజ్ చేసుకోవడం రాలేదు వాళ్ళకి. సో ఇట్ ద సేమ్ సినారియో ఈ కర్నూలు ఆఫీస్లో రిజిస్టర్ సెలవు పెట్టి వెళ్తుంటారు. రెండు కారణాలు ఉంటాయి సార్. ఇప్పుడేమో స్టాఫ్తో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం కూడా సరిగ్గా రావట్లేదట. ఎక్కడి నుంచో డెప్యుటేషన్ మీద చేసినా వాళ్ళతో అవ్వట్లేదు. రెండు, లోకల్ ప్రెషర్ ఉండాలి. ఇంత తీసుకుని అంత మాకు ఇవ్వండి అన్నది ప్రెషర్ ఎక్కువ ఉండాలి. రెండోది ఏంటంటే పని కావట్లే. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మనకి నేను ఎప్పుడు చెప్పినట్టు 5 రిసోర్సెస్ నుంచి స్టేట్ ఖజానాకి డబ్బులు వస్తాయి. ఈ స్టాంప్స్ అండ్ డ్యూటీస్ లో రిజిస్ట్రేషన్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్. కర్నూలు రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఎంత రెవెన్యూ రావాలో ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ డేస్ రావట్లేదు. సో ఆబ్వియస్లీ లోకల్ ప్రెషరా, లోకల్ లీడర్స్ యొక్క చాతుర్యమా. సో ఇది కంపేర్ చేస్తుంటే ప్రతిసారి సంపద సృష్టించి అద్భుతాలు చేస్తాం అని చెప్తున్న దగ్గర టీటీడీ చేయి దాటిపోయిన తర్వాత నిజమైన జర్నలిస్టులు అడపదడప ఇలాంటి వార్తలతో సముచిత న్యాయమా, సముచిత స్థానమా? ముందు రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయానికి గండిపడకుండా చూస్తే అంటే దానికి ముందుకు పుండుకు తెడలేదే వెనకటికి ఏదో సామెత ఉండదు, పుండుకు తెడలేదు కానీ బూర్లో ఉండవే పెళ్ళం అన్నట్టు. ఇవాళ మీరు అమరావతి కట్టి సంపద సృష్టిస్తాం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది ఈ రిజిస్టర్ ఆఫీస్ దీంతోనే అర్థమవుతుంది. ఇక్కడ ఒక పక్క ఇందాక చెప్పినట్టు టెంపరీ టీచర్స్ గురుకుల పాఠశాలలో ఎలా ఉద్యమం చేస్తున్నారు, ఇప్పటికి కూడా దిక్కుదేమని లేదు వాళ్ళకి. నథింగ్ బట్ పే హైక్సే కదా వాళ్ళకి కావాల్సి. రాష్ట్రం మొత్తం మీద 1800 మంది ఉన్నారు. అలాగే మీ కలెక్టర్ ఆఫీస్తో పాటు అక్కడ ఉత్తరాంధ్రలో ఉన్న ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచారు. 25 కోట్ల పైసలకి కరోనా క్యాన్సర్ బాధితుల యొక్క ట్రీట్మెంట్కి డబ్బులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ గమనిస్తుంటే విద్యా, వైద్యం, ఆరోగ్యానికి ఎక్కువ ఫోకస్ చేయవలసిన దగ్గర ఏదో మా నారాయణ గారు నిన్న ప్రణాళిక తెగించి ఏముంది అమరావతి ఐకానిక్ బిల్డింగ్లకి ఇంత డబ్బులు అంటే 32,000 కోట్లు అప్పు చేసి ప్రజల మీద భారం పడిందంటే నాకు ఎలా ఉందంటే, చిన్నప్పుడు చదువుకున్న ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉండేది మాకు, కింగ్స్ న్యూ క్లోత్స్ అని. అది ఎలా ఉండేదంటే ఆ రాజుగారు సామ్రాజ్యంలో మనం సాధారణంగా అంటాం కదా, వెన్ యూఆర్ లివింగ్ ఇన్ రోమ్ యూ నీడ్ టు బి లైక్ రోమన్ అని. అట్లా అతను ఏంటంటే రోజుకు ఒక కొత్త డ్రెస్ వేసుకోవడం అలవాటు. మన అమరావతి లాగా కొత్త డ్రెస్ వేసుకోవాలన్న కాన్సెప్ట్లో ఏంటంటే ఇంకా అక్కడ ఉన్న డ్రెస్లన్నీ అయిపోతాయి. ఆ సామ్రాజ్యంలో ఉన్న వేవర్స్ అప్పుడు అల్లం మగ్గల మీద వేసి ఆ రాజుగారికి ఒక పెద్ద షేర్వాణి ఇలాంటివే కదా సార్. సో ఇంకా అన్ని ప్రోడక్ట్స్ ఎక్స్పైర్ అయిపోతాయి, ఇంకా ఎవరికి దగ్గర ఉండవు, ఇంకా అతను హింసిస్తూ ఉంటాడు. సో అక్కడ అప్పుడేమో ఒకళ్ళు మేధావి వచ్చి నేను రాజుగారికి కావాల్సిన కొత్త తరహా బట్టలు తయారు చేసి ఇస్తాను, ఆయన బర్త్డే నెక్స్ట్ మంత్ ఎప్పుడు ఉంది కదా పట్టాభిషేకానికి సార్, ఆ టైంకి నేను ఇస్తాను, కొంచెం సంయమనం పాటించమని రాజుగారికి అని మెసేజ్ పంపిస్తాడు. సో ప్రవేశపెట్టండి అనగానే వస్తాడు, ఎట్లా తయారు చేస్తావు అంటే ఏవో డిస్క్రిప్షన్ ఇస్తాడు.
డిస్క్రిప్షన్కి రాజు ప్లీజ్ ఎట్లా మరి ఎక్కడ చేస్తుంటే నాకు ఒక విలాసవంతమైన ప్లేస్ కావాలి, నేను నా మగ్గాలన్నీ అక్కడ పెట్టుకుని నేను చేయాలి, అదంతా నేను ఒక్కనే చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఈ బట్టలు నేసి ప్రక్రియ కానీ నెక్స్ట్ ఈ బట్టలు చూసే వాళ్ళకి తెలివితేటలు ఉంటేనే, లేదంటే తెలివితేటలు లేకపోతే కనబడదు ఎవరికిను. ఓకే. ఎందుకంటే ఈ మగ్గాలు అవన్నీ మోసుకుని నేను ఒక్కనే తెచ్చుకోవాలి కాబట్టి అది ఇన్స్టలేషన్ ఇవంతటికి ప్రాసెస్. అదే నీ దగ్గర ఇంకా ఎవరంటే మరి నాకైతే ఎవరు తెలివైన వాళ్ళు కనబడలేదు అంటే రాజుగారు అంటారు సరే అయితే మీ అందరం తెలివైన వాళ్ళు మా సామ్రాజ్యంలో తీసుకురాజు చెప్తే ఇది మోసుకుంటూ వస్తున్నట్టుగా అది ఏంటి ఉండదు అక్కడ, కానీ మోసుకుంటూ వస్తున్నట్టు అవన్నీ తీసుకొచ్చి ఒక పెద్ద విలాసవంతమైన ప్లేస్లో పెట్టి ఇడు పంచపక్ష పర్వణాలతో రాజభోగాలు అనిపిస్తుంటాడు. నిన్న కలెక్టర్ కాన్లో 3200 పోయినలాగా. సో ఈ ప్రాసెస్లో ఇవంతా అవుతుంటే అందరికీ ఎవడు వెళ్ళి చూసిన వాళ్ళందరికీ ఏటి కనబడదు, కానీ ఇది కనబడలేదంటే ఇది తెలివి తక్కువ అంటాడని ఎవడు మట్టుగాడు అలా విశ్వనాథ్ గారి సినిమాలలో నటిస్తూ ఉంటారు. ఓవరాల్గా ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికల్లా రాజుగారు ఒకరోజు ఆయన కూడా ఆవేశం ఆపుకోలేక వెళ్ళి చూస్తాడు ఏంది ఎలా వస్తుందని. మీకు ఏ కలర్ అంటే ఇష్టం చెప్తే దాన్ని బట్టి నేను ఆ కలర్ డిజైన్ చేసేయాలి, ఇంకా మీకు దగ్గర పడిపోతున్నాయి కదా అంటే మనం ఊరుకోకుండా ఏదైనా ఎవరు పెంచున్నాం ఏదో చెప్తాడు. చెప్తే ఇప్పుడు మీరు గంట తర్వాత ఆగండి టెక్స్చర్ కనబడుతుంది, కానీ ఇలాగా ఇగో చూసారు ఈ తాను ఇలా ఉందని ఆ కలర్ అంతా చూపిస్తుంటాడు. ఈ రాజుకి నిజంగా ఏం కనబడదు, కానీ ఈ మళ్ళీ తెలివితో కూడా అనుకుంటారని అరే బ్రహ్మాండంగా ఉంది అది ఎంత బాగుంది అది అని చెప్పి వీడు మెచ్చి మేకతో లేచినట్టేసి కరెక్ట్గా పట్టాభిషేకం రోజు వస్తుంది. వచ్చి వీడికి ఒంటి మీద నోలుపోగు లేకుండా ఏనుగు అంబారి ఎక్కించేశాడు ఊరంతా తెప్పడానికి. అందరికీ తెలుస్తుంది ఏంటి లేదు అక్కడ విషయం అని, నేకెడ్గా ఉన్నాడని. కానీ ఏంటంటే ఇలాగ ఇవన్నీ వేసుకున్నట్టు ఇలా దర్జాగా రాజుగారు అంబారి మీద తిరుగుతుంటాడు. ఆఖరికి ఆ సంస్థానంలో తిరుగుతుంటూ చిన్న బొడ్డోడు సేమ్ పప్పి సేమ్ అనగానే ఇంకా అందరూ గొసగొసలు ఆడుకుని రాజుగారికి బట్టలు లేవు. సో అట్లా మనని అభూత కల్పనలో ఉంచి అమరావతి జయంగా పనిచేద్దాం అన్న దగ్గర ఏం జరుగుతున్నాయంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇవాళ మీరు గ్రామాల నుంచి సిటీ కనెక్టివిటీ రోడ్లకో లేకపోతే ఎక్కడ ఉన్న రోడ్లకో టోల్ గేట్లు పెడతాం మనం, వీటితో సంపద సృష్టిలు ఇది కాదు కదా. ఐకానిక్ టవర్స్ అమరావతికి 32,000 కోట్లు ప్రత్యక్షంగా పరోక్షంగా నిన్న సిఆర్డీకి 17,000 కోట్లు ఇచ్చారు. 15,000 కోట్లేమో వరల్డ్ బ్యాంక్ పూచీకత్తు. అది కూడా ఎవరు కేంద్ర ప్రభుత్వం ఈ మార్గదర్శి చిట్టి ఏమైనా మీరు పడితే ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. గవర్నమెంట్ ఎంప్లాయీతో సంతకం పెట్టమంటారు అంటే ఒకవేళ మీరు కట్టకపోతే అది కడతాడు. ఇది మనం ఫెడరల్ సిస్టంలో ఉన్నాం కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హనుమంతుల్లా గౌడ ఇలా పెకలించి ఇలా తీసుకెళ్ళాడు కదా సంజయనీ పర్వతం తీసుకెళ్ళినట్టు. అంటే ఖచ్చితంగా మన జీవితాంతం తదనంతర ప్రభుత్వాలను కట్టుకుని తీరాలి కదా. సో ఇక్కడ ఓవరాల్గా గత ప్రభుత్వాన్ని అభాస్పాలు చేయడానికి మీరు మాట్లాడిన అప్పులు ఊబిలో కూరిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు మీరు వచ్చి కూడా ఇప్పటికీ అమరావతి రాజధాని నెపంతో 32,000 కోట్లకి 69,244 కోట్లు ఇప్పటిదాకా ఎఫ్ఆర్బిఎం లిమిట్లకో లేకపోతే ఎక్కడ కార్పొరేషన్ నుంచో ఆర్బీఐ నుంచి వేలం బాండ్లో మొత్తం కప్పు చేసి కూర్చున్నారు కదా. స్పాన్ ఆఫ్ నో టైంలోనే 1 lakh crores కళ్ళ ముందు కొట్టొచ్చుంటే కనబడుతుంటే ఇది కింగ్స్ న్యూ క్లోజ్ స్టోరీ కాకుండా ఇంకేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడున్న హైకోర్టు భవనం ఒక ఐకానిక్ టవర్ కనుక కడితే ఇదే జడ్జి గారు అక్కడికి వెళ్ళి తీర్పులు ఇస్తారు, పెనాల్టీ క్లాస్ లేడు కదా. రెండోది ఇదే సెక్రటరియట్ ఎంప్లాయీలు ఐకానిక్ టవర్ కడితే అక్కడికి వెళ్ళిపోయి అప్లై చేసుకుంటారు. మూడోది ఇంకేముంది అసెంబ్లీ మీరు విలాసవంతమైన రిక్లైనింగ్ చైర్లో కూర్చుని శాసనాలు తయారు చేస్తారంటే ప్రజలకు ఉపయోగపడాలి. ఏది టోల్ గేట్లు పెడతాం రోడ్లకి, అర్బన్ యూనిట్స్లో కూడా సిటీ పరిధిలో ఉన్న వాటికి ఇలాంటి శాసనాలు అయితే మరి మీ విజ్ఞతగా వదలాలి. సో ఇవన్నీ చూసుకుంటూ వీటిలోంచి మన అవుట్కమ్ ఏం డెరైవ్ అవుతున్నాం అన్న దగ్గర చూస్తే నేను నారాయణ గారు చెప్పిన స్టేట్మెంట్ చూస్తే చాలా బాధాకరంగాను ఆశ్చర్యకరంగాను తేరుకోలేకుండా ఉంది. అమరావతి నుంచి సంపద సృష్టిస్తాం నేను ఇందాక నుంచి చెప్తున్నాను. ఉదాహరణకి కియా మోటార్ రోడ్ ఖచ్చితంగా నేను అక్కడ పెడతాను అనంతపూర్లో అని కన్విన్స్ అయినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇచ్చింది గవర్నమెంట్. ఏది అక్కడ చదును చేసి ల్యాండ్ ఇచ్చింది, వాటర్ ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది. అట్లా ఎవడైనా ఇన్వెస్టర్ ఎక్కడికి వస్తే 4 లక్షల ఎకరాల పైచీలక ల్యాండ్ బ్యాంక్ ఉన్న ప్రభుత్వంలో అమరావతిలోనే వచ్చు, శ్రీకాకుళంలో వచ్చు, కుప్పంలో వచ్చు, లేదా పులివెందుల్లో వచ్చు, ఎక్కడనే వచ్చు. లేదా చిరంజీవి గారి పుట్టినూరు మొగల్తూరులో కూడా ఇండస్ట్రీ పెడతారని వాడు కాదండి. ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఇట్ మీన్స్ వాజ్ రెవెన్యూ జనరేషన్ ప్రాస్పెక్ట్లో ఒక ఇన్వెస్టర్ అక్కడ దగ్గర నుంచి వచ్చినోడు ఆల్రెడీ 32,50,000 కోట్ల ఒప్పందాలు జరిగి ఉన్నాయి మనకి. వీటికి డిజైన్ ప్రోగ్రామ్ ఇవ్వండి. సో పీపుల్స్తో నెగోషియేట్ చేస్తున్నాం లోకేష్ గారు మాట్లాడుతున్న దాంట్లో అవుట్కమ్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ దావాస్లో మీటింగ్ వస్తుంది, అన్నీ వస్తూనే ఉంటాయి సార్. ఇంకో 1,50,000 కోట్లు 3 లక్షల కోట్లు యాడ్ అవుతాయి అట్లకి అక్యుములేటెడ్ ఫిగర్కి. 19,50,000 కోట్ల ఒప్పందాలు చంద్రబాబు గారు, 13,50,000 కోట్ల ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డి గారివి. ఇప్పుడు మళ్ళీ దావోస్ ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా కొన్ని లక్షల కోట్ల ఒప్పందాలు అవుతాయి. ఇవి బై ద టైమ్ ఇట్ విల్ గ్రౌండ్ అన్న దగ్గర
స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ క్లియర్. 14 నుంచి 19 దాకా 34,000 పై చిలుక కోట్ల ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి రాయల్లో 1,64,000 కోట్ల పై చిలుక మాడ్యులేషన్స్ అయ్యాయి. ఎక్కడికి వెళ్తున్నాయి మిగిలినవి? ఎస్ సార్. వాటికే కదా చాకౌట్ చేయవలసిన ప్లాన్లు, అంతే కదా. అంతకన్నా ఇంకేం లేదు. సో వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ మీన్స్ యూ నీడ్ టు బి రోమన్. అంటే అమరావతి సర్వరోగ నివారణలా మాట్లాడితే ఇప్పుడు ఉదాహరణకి పోలవరం ఉంది, కంప్లీట్ అయింది అనుకోండి సార్, దాని కింద ఆయకట్ట ఎన్ని వేల ఎకరాలు కొత్తగా సాక్ వస్తాయి, 2 లక్షల ఎకరాలు. ఎస్ సార్. దాన్ని బట్టి మనకి రెవెన్యూ మాడ్యూల్ అంటే మాట్లాడొచ్చు. అంతే కదా. అమరావతి వల్ల రెవెన్యూ మాడ్యూల్ అంటే మాత్రం ఖచ్చితంగా ఐ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ స్టేట్ క్యాపిటల్. ఆ క్యాపిటల్ ప్రైడ్ని ఆల్రెడీ మనం ప్రభుత్వ పరంగా ఎంత ధనం వెచ్చించామో అది వెచ్చించి దాని మీద ఇప్పుడున్న ఫంక్షనింగ్కి ఎక్కడ డీవియేషన్స్ లేవు. ఫర్దర్ నారాయణ గారు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే కూడా డబల్ ట్రిపుల్ అవుతున్నాయి ప్రాథమిక అంచనాలు. ఈ క్రెడిట్తో మనకి అప్పుల ఊబిలోకి నెట్టడానికి ఇంకొత్త ఐకానిక్ టవర్స్ దేనికో నాకైతే సమాధానం దొరకట్లేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.